భవిష్యత్తులోకి చూపు ఆధారిత డిజిటల్ ప్రపంచం. ఊహించండి, సాంకేతికత ప్రతిరోజు జీవితంతో కలిసిపోయే సమీప భవిష్యత్తు న్యూ డైరెక్షన్ కంపెనీ వర్చువల్ ప్రధాన కార్యాలయంలో జరుగుతుంది. ప్రపంచంలోని ఎత్తైన భవనంలో ఒక అధునాతన సాంకేతిక కార్యాలయ టవర్ అన్నింటినీ మించిపోతూ అక్కడ ఎక్కడ చూసినా పరిమితులు లేని ప్రపంచాన్ని చూపించే డిస్ప్లేలు ఊపిరి పీల్చుకోలేని విధంగా నూతన ఆవిష్కరణలతో నిండిపోయి ఉంటాయి. ఎత్తుగా నిలబడి అడ్డుకోలేని ఉత్సాహంతో మెరిసిపోతున్నాడు మిస్టర్ అష్ ముఫారెహ్. ఆయన చుట్టూ ఉన్నవారు ఆయనను ముందుకు నడిపించే ఇంజనీర్లు, డిజైనర్లు, కలలుగన్నవారు. మిస్టర్ అష్ ముఫారెహ్ తన బృందాన్ని చరిత్రలో నిలిచిపోయే ఈ హృదయాన్ని తాకే మాటలతో ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు. నా కుటుంబం మీరు రూపొందించినది డిజిటల్ ప్రపంచంలో కొత్త యుగానికి ఆరంభాన్ని తీసుకొచ్చింది. ఈ రోజు మనం మానవులు ఎప్పుడూ ఊహించని అత్యంత శక్తివంతమైన ఆధారిత కొత్త డిజిటల్ ఉత్పత్తుల చరిత్రను సృష్టించే అంచున నిలబడ్డాం. పరిమితులు లేని సృజనాత్మకత, అనుసంధానాలు ఇవన్నీ అత్యాధునిక సాంకేతికతను శక్తివంతంగా ముందుకు నడిపిస్తున్నాయి. అతని బృందం ఆనందంతో పిచ్చెక్కిపోతుంది. అంతటి ఉత్సాహం అది ఆధునిక యుగంలో అద్భుతంగా నిలిచిన న్యూ డైరెక్షన్ కంపెనీ ప్రధాన కార్యాలయానికి ఉన్న భారీ పైకప్పును కూడా ఎగిరిపడేసేలా ఉంది. న్యూ డైరెక్షన్ కంపెనీకి చెందిన మీడియా వన్ న్యూస్ ప్రతి అద్భుతమైన క్షణాన్ని చిత్రీకరిస్తోంది. ఒక ప్రముఖ ఇంజనీర్ ప్రశ్నించాడు, మిస్టర్ అష్, ఇది ఇప్పటికే ఉన్న వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ తో పోలిస్తే అసలు ఏం ప్రత్యేకం? మిస్టర్ అష్ ముఫారెహ్ సమాధానం, మేము సృష్టిస్తున్నది కేవలం వర్చువల్ రియాలిటీ కాదు. ఇది ఒక జీవించే పర్యావరణ వ్యవస్థ. మనల్ని అర్థం చేసుకుని మనతో పాటు అభివృద్ధి చెందే మన అభిరుచుల నుంచి నేర్చుకునే, మన అవసరాలకు అనుగుణంగా మారే నిజమైన అనుబంధాలను పెంపొందించే ప్రపంచాన్ని ఊహించండి. ఒక ప్రముఖ డిజైనర్ ప్రశ్నించాడు, ఇంత లోతైన వర్చువల్ స్పేస్ లో వినియోగదారుల భద్రత, గోప్యతను ఎలా నిర్ధారించగలం? మిస్టర్ ముఫారెహ్ సమాధానం, బహిరంగంగా నిర్మించాం, ప్రదర్శకంగా ఉండే ప్రయత్నం చేశాం, కానీ పనిచేయలేదు. అందుకే విధానాన్ని మార్చాం. మా ఫౌండర్లు, అనుబంధులకు లాభం చేకూరేలా వారి డేటా సురక్షితంగా చేశాం. ఒక ప్లాట్ఫారంను సృష్టించడం లేదు. మేము నమ్మకంపై ఆధారపడిన ఒక కంపెనీని నిర్మిస్తున్నాం. అక్కడ వినియోగదారులు తమ అపరిమిత కళల ప్రపంచాన్ని సృష్టించుకోగలుగుతారు. ఈ డిజిటల్ ప్రపంచం అందరికీ రూపొందించబడుతోంది. ఉపాధ్యాయులు ఇంటరాక్టివ్ తరగతులను సృష్టించవచ్చు, వ్యాపారవేత్తలు వర్చువల్ దుకాణాలను స్థాపించవచ్చు. ఇది ఆవిష్కరణలకు ఓ ఒయాసిస్. ఈ న్యూ డైరెక్షన్ కంపెనీ డిజిటల్ మార్కెట్ ప్లేస్ లో సృజనాత్మకత, ఆశ్చర్యకరమైన ఆదాయ అవకాశాలు విస్తరించేలా బలమైన ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపిస్తుంది. కానీ ఈ ప్రపంచానికి హృదయం ఇది భాగస్వామ్యాలను సులభతరం చేస్తుంది, కొత్త ఆలోచనలకు ప్రేరణ ఇస్తుంది, వినియోగదారులు ఊహించని విధంగా కనెక్ట్ అయ్యేలా సహాయపడుతుంది. మా వర్చువల్ గమ్యం వేగంగా దగ్గరపడుతోంది. వీడియోలు చేసే ఇవానా పోల్టోరోవా ఏమన్నారు గమనించండి. నాకు మిలియన్లు కావాలి కాదు, స్థాపకురాలిగా గౌరవం, అభిమానం కావాలి. అందరూ నన్ను నవ్వినప్పుడు నేను పట్టించుకునే ఒక్కరైనా నవ్వినా, మిలియనీర్ అయినా ఏముంది? ఆ మాటలు బాధించాయి, కానీ నేను పట్టుదలగా ముందుకు సాగాను. లక్షలాది స్థాపకులు, అనుబంధులు కూడా ఇదే భావిస్తున్నారు. ఒక డిజైనర్ మిస్టర్ అష్ ముఫారెహ్ ను ఇలా అడిగారు, ఇది జీవితాలను మార్చగలదని అనిపిస్తోంది, కానీ అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తారా? మిస్టర్ ముఫారెహ్ సమాధానం, ఇది చాలా ముఖ్యమైన అంశం. మేము సమావేశానికి కట్టుబడి ఉన్నా. మా ప్లాట్ఫార్ములు ప్రతి ఒక్కరిని వారి నేపథ్యం, సామర్థ్యం, వనరులు ఏవైనా సరే ఆమోదిస్తాయి. ఈ డిజిటల్ ప్రపంచం అందరిది. మిస్టర్ అష్ ముఫారెహ్ దృష్టిని ఆయన బృందాలు గ్రహించినప్పుడు అక్కడ నిశ్శబ్దం నెలకొంది. ఇది కేవలం సాంకేతికత కాదు, ఇది ఒక ఉద్యమం, అవగాహన మరియు ఐక్యత వైపు జరిగే మార్పు. ఇక్కడ సరిహద్దులు మాయమవుతాయి, అవకాశాలు అనంతంగా మారతాయి. మనం కలిసి అద్భుతాలను సృష్టిద్దాం. ఈ ధైర్యమైన కొత్త ప్రపంచంలో మనం ఎలా కలుస్తామో, పంచుకుంటామో, ఎదుగుతామో తిరిగి నిర్వచిద్దాం. బృందం ఉత్సాహంతో, విశ్వాసంతో హర్షధ్వానాలు చేస్తోంది. ఈ ముందున్న గొప్ప ప్రయాణాన్ని గుండెల్లో పెట్టుకుని భవిష్యత్తు తమ కరల అందాన్ని నమ్మే వారిదే. ఒక ఉల్లాసభరితమైన సంపద తరంగాన్ని ఆశించండి. మీరు ఫౌండర్లు మరియు అనుబంధులు ఆ భారీ తరంగాన్ని ఎక్కి ప్రయాణిస్తున్నారు.